ఒకప్పుడు త్రికూట పర్వతాల దగ్గర ఎంతో అందమైన అడవి ఉండేది. అక్కడ పెద్ద సరస్సు ఉండేది. ఆ అడవిలో గజేంద్రుడు అనే మహాబలమైన ఏనుగు రాజు జీవించేవాడు. అతడు తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండేవాడు. ఒక వేడికాల రోజు గజేంద్రుడు తన గుంపుతో కలిసి ఆ సరస్సు దగ్గరకు వెళ్ళాడు. అందరూ నీటిలో ఆడుకుంటూ సంతోషించారు. కాని ఆ సరస్సులో ఒక భయంకరమైన మొసలి ఉండేది. మొసలి దాడి. గజేంద్రుడు నీళ్లు తాగుతున్న సమయంలో అకస్మాత్తుగా మొసలి అతని కాలిని గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు బలంగా లాగాడు. మొసలి కూడా విడిచిపెట్టలేదు. రోజులు గడిచాయి. ఏనుగు బలం తగ్గిపోయింది. కుటుంబం భయపడింది. గజేంద్రుడు తన శక్తితో గెలవలేనని అర్థం చేసుకున్నాడు. విష్ణువును ప్రార్థించడం. ఆ సమయంలో గజేంద్రుడికి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. అతడు తన తొండంతో ఒక కమలం పువ్వు తీసుకుని ఆకాశం వైపు ఎత్తి ఇలా ప్రార్థించాడు: నారాయణ, జగన్నాథ, నన్ను రక్షించు. అతని ప్రార్థన ఎంతో నిజమైన భక్తితో నిండిపోయి ఉంది. లార్డ్ విష్ణు ప్రత్యక్షం. వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు గజేంద్రుడి ఆర్తనాదం విన్నాడు. వెంటనే గరుత్మంతుడిపై ఎక్కి అక్కడికి వచ్చాడు. ఆకాశం ప్రకాశించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ముసలిని సంహరించాడు. గజేంద్రుడు విముక్తి పొందాడు. ముసలి నిజం. ఆ ముసలి నిజానికి ఒక గంధర్వుడు. శాపం వల్ల ముసలిగా జన్మించాడు. విష్ణువు చక్రం తగలగానే అతనికి కూడా విముక్తి లభించింది. గజేంద్రుడు కూడా విష్ణుభక్తి వల్ల మోక్షం పొందాడు.